స్వర్ణక్షీరి చాలా మంది అడిగారు, సార్ నేను ఆయిల్ ప్రిపరేషన్ ఎలా చేస్తారో చూపియండి సార్, అందరికి ఉపయోగకరంగా మేము కూడా చూస్తాము నేర్చుకుంటామని చెప్పేసి అడగడం జరిగింది. ఈ మొక్క స్వర్ణక్షీరి తెలుసు కదండి, మొక్క ముళ్ళులు ముళ్ళులు ఉంటుంది, పుచ్చుకుంటే చాలా చురుకు మంట ఉంటుంది. ఇప్పుడు ఈ మొక్క నుంచి తీసినటువంటి రసం ఇది, ఈ మొక్క నుంచి తీసినటువంటి రసం, ఆకు రసం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని చక్కగా ఈ రసాన్ని మనం కొలతగలం ఎంత ఉంది అనేది. మొత్తం 7 కప్పులు రసం వచ్చిందండి. ఇప్పుడు దీంట్లో సగభాగం ఆయిల్ వేయాలి ఈ రసానికి. 3.5 కప్పులు వేస్తే సరిపోతుంది. ఆయిల్ అంటే అది మనకి ప్యూర్ నువ్వుల నూనె అండి. ఆవ నూనె కూడా వేసుకోవచ్చు, నువ్వుల నూనె లేదా ఆవ నూనె, ఈ రెండు కూడా మనం వాడుకోవచ్చు ఈ ఆయిల్లో ప్రిపరేషన్లో. చక్కగా చూడండి, ఇది పొయ్యి మీద పెడితే టైం పడుతుంది, ఒక అర్ధగంట. ఈ రసం అంతా పోయి ఉత్త ఆయిల్ మిగిలేంత వరకు మరిగిస్తూ ఉండాలి మనం. అయితే ఈ విధంగా బాగా మసలు కాస్తుంటే మనకి ఈ విధంగా బాగా ఫస్ట్ ఏమో జల్లీ జల్లీలాగా అనిపిస్తుంది, తర్వాత అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. ఈ రసం అంతా కూడా ఆయిల్ మిగులుతుంది. చక్కగా మరిగించాలి. ఇట్లా మనకి బంగారు వర్ణంతో కూడుకున్నటువంటి కలర్ వస్తుంది ఆయిల్. కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి ఇంట్లో మీరు ఈ ప్రిపరేషన్ అనేది. ఇలా ఇలా బాగా మరిగినాక ఈ ఆయిల్ని ఇట్లాంటి బట్ట, తెల్ల బట్ట తీసుకొని ముందుగా స్టవ్ ఆపుకుంటే ఒక అర్ధగంట గంట ఆగిన తర్వాత ఇది చల్లారిన తర్వాత చేయండి పని. నేను ఇప్పుడు వీడియో కోసం అని చెప్పేసి వెంటనే చేస్తున్నాను. ఇలా పక్కన పెట్టేసుకుంటే కూల్ అవుతుంది మొత్తం. చల్లగైన తర్వాత ఇట్లాంటి గాజు బాటిల్లో, ఇది ముందుగా మేము ప్రిపేర్ చేసినటువంటి ఆయిల్, ఇలాంటి గాజు బాటిల్లో మనం స్టోర్ చేసుకుంటే చక్కగా ఎన్నాళ్ళైనా కూడా ఈ ఆయిల్ పాడవకుండా ఉంటుంది. ఇది చర్మ వ్యాధులు అన్నిటిని కూడా తగ్గిస్తుంది. సోరియాసిస్ సమస్యల నుంచి కూడా మంచిగా మనకి ఉపశమనాన్ని ఇస్తుంది. ఎలాంటి గజ్జి, రాక్షస గజ్జి ఉన్నా కూడా, అసలు స్కిన్ ఇన్ఫెక్షన్స్ అది ఇదని ఏం లేదండి, అన్నిటిని తగ్గగల శక్తి ఈ స్వర్ణక్షీరి యొక్క ఆయిల్కి ఉంటుంది. చాలా మంచి ఔషధం, దివ్యమైనటువంటి ఆయిల్ ఇది చర్మ వ్యాధులకి. చూడండి, బంగారపు వర్ణంతో ఉంటుంది. మన చర్మకాంతికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే ముఖానికి రాసుకోవద్దు, అంత అవసరం లేదు. బాగా దద్దులు, దురదలు, చర్మ సోరియాసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి చక్కగా దీన్ని వాడుకొని మంచి ఫలితాలు పొందండి. నమస్కారం.